Hi everyone. Today's topic is problems encountered in measuring a living system. In our previous class, we have seen what is a man instrument system. A man instrument system means the overall system which includes human organism and instrumentation required to take measurements from human. ఓకే మీన్స్ ఈ మ్యాన్ ఇన్స్ట్రుమెంట్ సిస్టంలో మనం ఏం చేస్తాము విల్ టేక్ మ్యాన్ ఇట్స్ కాల్డ్ సబ్జెక్ట్ ఓకే సబ్జెక్ట్ మీన్స్ ఆన్ విచ్ వీఆర్ టేకింగ్ మెజర్మెంట్స్ ఇస్ కాల్డ్ సబ్జెక్ట్ ఓకే సో హియర్ వీఆర్ టేకింగ్ మెజర్మెంట్స్ ఫ్రమ్ హ్యూమన్ సో హ్యూమన్ ఈస్ హియర్ ద సబ్జెక్ట్ ఓకే సో మనకి ఈ మ్యాన్ ఇన్స్ట్రుమెంట్ సిస్టంలో ఏముంటుంది మ్యాన్ విచ్ ఇస్ ఎ సబ్జెక్ట్ ఓకే మీన్స్ హ్యూమన్ ఆర్గానిజం మనిషి ఉంటారు అండ్ దెన్ సమ్ ఇన్స్ట్రుమెంటేషన్ విచ్ ఈస్ యూజ్ టు టేక్ మెజర్మెంట్స్ ఫ్రమ్ మ్యాన్ మీన్స్ సమ్ డివైజెస్ ఉంటాయి ఈ డివైజెస్ ఏం చేస్తామంటే మనిషి మీద కనెక్ట్ చేసి హ్యూమన్ బాడీ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి వాడతాం అనమాట ఓకే ఈ మిషనరీ సో మనకి ఈ మ్యాన్ ఇన్స్ట్రుమెంట్ సిస్టమ్ అంటే ఏంటి ద ఓవరాల్ సిస్టమ్ విచ్ ఇంక్లూడ్స్ మ్యాన్ ద సబ్జెక్ట్ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ ద సబ్జెక్ట్ అండ్ సమ్ ఇన్స్ట్రుమెంటేషన్ which is required to take measurements from man, right? So for example, let us take ECG. By man instrument system, we can get information about the functioning of organs inside the body, correct? So ఇక్కడ మనకి ఏమవుతుందంటే let us take example of ECG. ECG అంటే ఏంటి ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్, right? So ECG ఎందుకు ఉపయోగిస్తాం? Why ECG is used? Means ECG gives us information about the functionality of heart. So when heart beats, it generates some voltages. Heart కొట్టుకుంటూ ఉన్నప్పుడు మనకు some voltage డెవలప్ చేస్తుంది. Okay, so it generates some voltage generate చేస్తుంది. We will use this instrumentation to pick up voltages from heart. Okay, so man instrument system, man which is subject and some instrumentation. Let us suppose I am taking ECG. So in చేస్తున్నాము we are placing some sensors on human being, okay, and the sensors are all connected to an instrument. These sensors, which are called electrodes, grasp voltages from body and they fed these voltages to instrument so that we have some recording or display session on instrument, right? So when heart beats, heart కొట్టుకుంటూ ఉన్నప్పుడు it generate voltages, okay, voltage generate చేస్తూ ఉంటుంది. We will use this information, this instrumentation to pick up voltages as said earlier, right? So as the voltage produced represents the functioning of heart, by analysis of these voltages we can estimate the functionality of heart, right? So heart కొట్టుకుంటూ ఉన్నప్పుడు it generate voltage generate చేస్తుంది. So heart ఎంత voltage generate చేస్తున్నది, how much voltage heart is generating represents the functionality of heart. సో వోల్టేజ్ ఎంత ఇస్తుంది అన్న దాన్ని బట్టి మనం ఈజీగా హార్ట్ ఎలా ఫంక్షన్ చేస్తుందో చెప్పేయచ్చు. ఓకే, సో టు మెజర్ దీస్ వోల్టేజెస్ we sometimes have to face so many problems. The following topic is about the problems encountered while taking measurements. Okay, సో ఇలా మనము హార్ట్ నుంచి కానీ ఆర్ ఎనీ అదర్ బాడీ ఆర్గాన్ నుంచి కానీ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకునేటప్పుడు మనం సమ్ సెన్సార్స్ పెట్టి ఇన్ఫర్మేషన్ రాబడతాము. ఈ ఇన్ఫర్మేషన్ రాబట్టినప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నదే ఇవాల్టి మన టాపిక్ అన్నమాట. సో టుడేస్ టాపిక్ ఇస్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్డ్ ఇన్ మెజరింగ్ ఎ లివింగ్ సిస్టమ్. ఓకే, అయితే we have two questions. ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ఓకే, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్, మన ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి? ఓకే, సో ఇది మన టాపిక్ ఇవ్వాలన్నమాట. సో the subject which we are using to take information from is called black box.
ఓకేనా అండి? సో వాట్ ఈస్ బ్లాక్ బాక్స్? వాట్ ఈస్ బ్లాక్ బాక్స్? రైట్? బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? బ్లాక్ బాక్స్ అంటే ఏంటంటే ఏ అన్నోన్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ బ్లాక్ బాక్స్. ఓకే. సో మనకి దేని గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నామో దట్ సబ్జెక్ట్ ఈస్ కాల్డ్ బ్లాక్ బాక్స్. ఓకే. సో హియర్ we are taking information from man, from human beings. Here human beings are called black boxes. ఓకేనా అండి? మనము ఏం చేస్తున్నాము? మనిషి నుంచి ఇన్ఫర్మేషన్ రాబడదాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనిషి యొక్క హార్ట్ ఫంక్షనాలిటీ ఎలా ఉందో తెలుసుకోవాలి. లెట్ us సపోజ్ ఐ వాంట్ టు నో ద ఫంక్షనాలిటీ ఆఫ్ హార్ట్. ఓకే. దెన్ I'll use a man instrument system called ECG, electrocardiograph. సో ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అనే ఇన్స్ట్రుమెంట్ పెట్టి మనిషి మీద నేను హార్ట్ యొక్క ఫంక్షనాలిటీని రాబడతాను. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు నో ద ఫంక్షనాలిటీ ఆఫ్ బ్రెయిన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనిషి యొక్క బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి నేను మ్యాన్ ఇన్స్ట్రుమెంట్ సిస్టమ్ వాడుతున్నాను, ఎంఐఎస్ వాడుతున్నాను. అదేంటి అంటే ఈఈజీ, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్. Electroencephalograph is the instrument which is used to measure bioelectric potentials of brain. మనిషి యొక్క బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవడానికి మనం వాడే ఇన్స్ట్రుమెంటే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్. మనం ఈ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్ అనే ఇన్స్ట్రుమెంట్ని మనము బాడీ కనెక్ట్ చేస్తాం, బ్రెయిన్ కనెక్ట్ చేస్తాం. అప్పుడు త్రూ సెన్సార్స్, ఓకేనమ్మా? బై యూజింగ్ సెన్సార్స్. ఓకే, బై యూజింగ్ సెన్సార్స్ విల్ కనెక్ట్ దిస్ ఇన్స్ట్రుమెంట్ టు బ్రెయిన్. ఓకే. అప్పుడు మనిషి యొక్క బ్రెయిన్ నుంచి ఇన్ఫర్మేషన్ రాబడుతుంది. బికాస్ బ్రెయిన్ ఆల్సో జనరేట్ సమ్ వోల్టేజెస్. ఓకే. ఆ వోల్టేజ్ గ్రాస్ప్ చేసి, ఓకే, ఆ వోల్టేజ్ తీసుకుంటాయి అన్నమాట ఈ సెన్సార్స్. ఓకే, ది సెన్సార్స్ పికప్ దోస్ వోల్టేజెస్ అండ్ దే విల్ ఫెడ్ ఇట్ టు ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్. ఓకే. సో అక్కడ మనకి ఆన్ ద ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్ we have some visual voltages, okay, so that we can assess the functionality of brain. For example, I want to measure or I want to know information about functionality of muscles of human being. Okay, so మనిషి యొక్క మజిల్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి సర్టెన్ పార్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ లెగ్, లెట్ us టేక్ లెగ్, థై బోన్ దగ్గర ఉన్న మజిల్స్ ఎలా వర్క్ చేసి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మెజర్ ద బయోఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ ఆఫ్ మజిల్స్ నియర్ థైస్. ఓకే. సో ఐ విల్ యూజ్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ electromyograph. Electromyograph is the instrument which is used to take voltages from muscles. Okay, I'm repeating it again. The voltages coming out of certain part of body represents the functionality of that part. Okay, so let us suppose muscles నుంచి వచ్చే voltages ని తీసుకుంటే those voltages represent functionality of muscles. ఓకే, మజిల్స్ ఎలా పనిచేస్తున్నాయో ఆ వోల్టేజ్ బట్టి మనం చెప్పొచ్చు. వీ కెన్ ఈజీలీ అసెస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ మజిల్స్ బై పికింగ్ అప్ దోస్ వోల్టేజెస్ ఫ్రమ్ దట్ మజిల్. ఓకే. సో ఇయర్ మన సబ్జెక్ట్ ఏంటి? హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ నుంచి హ్యూమన్ బీయింగ్ యొక్క హార్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను, హ్యూమన్ బీయింగ్ యొక్క బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను, హ్యూమన్ బీయింగ్ నుంచి మజిల్స్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో హియర్ సబ్జెక్ట్ ఈస్ హ్యూమన్ బీయింగ్. ఓకే, సబ్జెక్ట్ ఏంటి మనకి ఇప్పుడు? హ్యూమన్ బీయింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మెజర్ దీస్ వోల్టేజెస్, functionality of heart, functionality of brain, functionality of muscles of a dog, then the dog is called subject. ఓకే, మనం ఈ సబ్జెక్ట్ ఏమంటామంటే బ్లాక్ బాక్స్ కూడా పిలుస్తాం. ఓకే, ది సబ్జెక్ట్ is also called black box. Black box means an unknown system is called black box, or black box means black box means a system whose functionality I want to know is also called black box. Okay, a system whose functionality is yet to know is called black box. ఏ సిస్టమ్ యొక్క ఫంక్షనింగ్ అయితే ఇంకా నాకు తెలియదో, తెలుసుకోవాలనుకుంటున్నానో, ఇట్ ఈస్ కాల్డ్ బ్లాక్ బాక్స్.
So our human body is a big, complex black box. So it is our human body is one of the most complex black boxes conceivable. Okay. So why? Why human body is a black box? Complex black box. Okay. ఎందుకని అంటే within a human being, we can find electrical system, mechanical systems, acoustical systems, thermal systems, chemical system, optical system, hydraulic system, pneumatic system, and many other types of systems all interacting with each other. It is the major problem. Okay. It also contains a powerful computer and several types of communication systems and wide variety of control systems. So that's why human being is a complex black box. That's why human being is a complex black box, right? So why it is called complex black box? Because inside this human being, we find electrical system. See here, each and every part of body produces some sort of voltages. Okay, so it's called electrical system. Heart produces voltage. Okay, muscles, they produce some voltages. And brain, it produces some voltages. Eyes, okay, it produces some voltages. And then, and then, and then intestines or stomach, it produces some voltages. So each and every part of body produces some voltages. So it is a electrical system, right? Our body, human body is a electrical system. And it also a mechanical system. Why? Because we have bones and muscles. These bones and muscles will help us to pick up an object, to hold an object tightly. Okay, so mechanical movements anni kuda control చేస్తుంది. These bones and muscles will control all mechanical movements. So it is a mechanical system. Acoustal system. Our human body is a acoustal system. Means by ears, we can hear sounds. Okay, it is a acoustal system. Acoustal system means acoustics means it is something related to sound. Okay, and our human body is a thermal system also. We have some body temperature. Okay, and there is a system which regulates our body temperature. Inside our body, there is a system which regulates or controls body temperature. So our human body is also a thermal system. And our human body is a great chemical system. It is a very powerful chemical system resides in our body. Okay. A great and powerful chemical system resides in our body. See, all hormones are made up of some chemical substances, are made up of chemical substances. Our body generate chemicals. See, for example, saliva is the richest source of HCl. Okay, ఉమ్ము saliva అన్నది it is a richest source of HCl అన్నమాట. Okay, so no bacteria can live in our saliva. Okay, so in order to digest the food which we eat, body generates some acids called nitric acid, citric acids, okay, hydrochloric acid. All these acids our body itself will generate to digest what we eat. ఓకే, మన బాడీ మనం తిన్న తర్వాత ఆ అన్నం అరగాలి. అరగాలి అంటే కడుపులో అరుగుతుంది. ఎలా అరుగుతుందండి అంటే డ్యూ టు కెమికల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ అవర్ హ్యూమన్ బాడీ. ఓకే, సో కెమికల్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల స్టమక్లో, ఓకే, డ్యూ టు కెమికల్స్ ప్రొడ్యూసింగ్ ఇన్ స్టమక్, ద కాంప్లెక్స్ పార్టికల్స్ విచ్ వి ఈట్, ఓకే, will be break down into simple particles so that our body can absorb all vitamins, minerals, nutrients from the food which we eat. Okay, so మన బాడీ లోపల, మన కడుపు లోపల ఉన్న కెమికల్స్ ఏం చేస్తాయంటే మనం తిన్న ఆహారాన్ని బ్రేక్ చేసేస్తాయి అన్నమాట. స్మాల్ పార్టికల్స్ కింద బ్రేక్ చేసేయడం వల్ల మనం లివర్ ఆల్సో జనరేట్స్ ఏ కెమికల్ కాల్డ్ బైల్ జ్యూస్. ఓకే, ఈ బైల్ జ్యూస్ అనేది ఆహారంలో పడిన తర్వాత బైల్ జ్యూస్ అనేది లివర్ సెక్రెట్ చేస్తుంది. లివర్ సెక్రెట్ బైల్ జ్యూస్
Okay, and is stored in, I think, gallbladder, I think so. Okay, it is stored in gallbladder, and this bile juice will be injected into stomach, so that by the presence of bile juice, easily we can digest, our stomach can digest what we eat. Okay, and our body have some optical system also. By eyes we can see light, by eyes we can see some nature. Okay, optical system, our human body has an optical system. ఓకే, మన కన్ను ద్వారా మనము మనం చూడగలుగుతున్నామండి, లైట్ ని, ఆబ్జెక్ట్స్ ని. ఓకే, మనం చూడగలుగుతున్నాము. సో అవర్ బాడీ పొసెస్ ఎ గ్రేట్ ఆప్టికల్ సిస్టమ్, రైట్? సో our body possess a powerful hydraulic system. Heart is a hydraulic pump which pumps blood to all parts of body. Okay, హార్ట్ ద్వారా మనకి బ్లడ్ అన్నది ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీకి సప్లై అవుతుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ హైడ్రాలిక్ సిస్టమ్. ఓకే, అండ్ అవర్ బాడీ హ్యాస్ న్యూమాటిక్ సిస్టమ్. వాట్ ఈస్ హైడ్రాలిక్? What is hydraulic means? Hydraulic means what? Hydraulic means it is related to some liquid now. Similarly, pneumatic means a system runs on air. Okay, hydraulic means a system which runs on liquid. Okay, pneumatic, a system which runs on air. So our human body has a great pneumatic system called lungs. Through lungs we can inhale air such that the cells in lungs only absorb oxygen content in the air which we inhale, and send out, and the cells sends out all the gases from the body to atmosphere, right? So గమనించండి, మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ని మాత్రమే తీసుకుంటుంది లంగ్స్. తీసుకొని మన బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని బయటికి పంపించేస్తుంది. సో exchange of gases will be done in this pneumatic system called lungs. Okay, so గమనించండి, and many other types of systems, endocrine systems. Okay, endocrine systems. So and many other types of systems which are present inside the body. ఈ అన్ని ఎలా యాక్ట్ చేస్తాయి? they work by interacting with each other. It is the major problem in measuring a living system. Okay, because there are many complex systems present in our body which work dependently on each other. Okay, they all these electrical, mechanical, acoustical, thermal, chemical, optical, hydraulic, pneumatic, all these systems will interact with each other. Okay, and it also contains a powerful computer called brain. Okay, so the brain is a controller which regulates all these functions, Okay, every organ has only one function. Let us suppose optical system. By this optical system we can able to see the objects. Okay, and light. So example, eye చేసే పని ఒక్కటేనండి. Okay, the functionality of eye is only one thing, to see objects, that's it, to see light, that's it. Hydraulic system means heart, which has only one function, namely pumping of blood. Pneumatic system means lungs. Its functionality is only one thing, it is exchange of gases. It deals with exchange of gases. Acoustical system, ears, example ears. Okay, its functionality is to analyze sounds, that's it. To hear sounds, that's it, not analyze, just to hear sounds, that's it. Okay, so each and every system has only one or two functionalities, that's it. But the brain, a powerful computer, has many functionalities. Okay,
because it controls all these sums, all these systems. So brain controls all these systems. So it's a powerful computer. It controls everything in our body. Okay. And it is also associated with a communication system. Communication systems. Okay. So brain is also associated with communication systems. Okay. Means what? It take information from all sensory organs and controls through muscles and bones. Okay, we will see it extensively later. Okay, so brain has another functionality called generating of hormones. Generating of hormones. So all these systems will interactingly work each other. Okay, interactively work each other. Okay, so it is the major thing, it is a major complexity of human being. Okay, that's why human being is called a complex black box. Complex black box, right? So let us see what are the problems. First problem is inaccessibility of variables to measurement. Inaccessibility of variables to measurement. It is the first complex first problem, okay, while taking measurements from living system. మనిషి నుంచి ఆర్ లివింగ్ ఆర్గానిజం నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టాలి అంటే మనకున్న మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే ఇన్యాక్సెసిబిలిటీ ఆఫ్ వేరియబుల్స్ టు మెజర్మెంట్. అంటే మనము మనము ఏ మెజర్మెంట్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నామో ఆ మెజర్మెంట్స్ తీసుకోవటానికి కావాల్సిన సెన్సార్స్ ని మనం ఆ ప్లేస్ లో పెట్టలేము. ఓకే, ఓకే, it is the major problem. Inaccessibility of variables to measurement. Okay, it is the major problem. Means it is one of the biggest problem anamata. Okay, means what? We can't place a suitable transducer or suitable sensor from an organ from which we have to take measurement. Okay, let us suppose let us say brain here. Okay, brain here. See, brain has many parts: cerebrum, cerebellum, and medulla oblongata. Cerebrum, cerebellum, medulla oblongata. Okay, see here, brain has several regions also. Brain has several regions also. Each and every region is associated with a specific functionality. ఓకే, అంటే బ్రెయిన్లో చాలా పార్ట్స్ ఉన్నాయండి. ఈ ఈ పార్ట్స్ అన్నీ ఏంటంటే ఒక్కొక్క బ్రెయిన్లో ఉన్న ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో సో let us suppose let us suppose let us suppose a region called thalamus. Okay, this area is called thalamus. Okay, ఈ thalamus ఏం చేస్తుంది అంటే it controls pituitary gland. Okay, the region in brain called thalamus controls secretions of pituitary gland. Secretions of pituitary gland. Okay, pituitary gland is a very small gland which is the size of large pea size. Okay, so పెద్ద బఠానీ గింజ సైజులో ఉంటుందమ్మా ఆ గ్లాండ్. ఇట్ ఈస్ నియర్ బ్రెయిన్ దగ్గరలో ఉంటుంది అనమాట. బ్రెయిన్ కతుక్కొని దగ్గరలో ఉంటుంది అనమాట. ఓకే, ద గ్లాండ్ ఇస్ కాల్డ్ పిట్యూటరీ గ్లాండ్. This pituitary gland secretes 8 types of hormones. It secretes 8 types of hormones: growth hormone, growth stimulating hormone, follicle stimulating hormone. Likewise, okay, it will generate 8 types of hormones. Okay, if the pituitary gland generates growth hormone largely, okay, then what will happen? Body will grow to a large size. Okay, bones and muscles will grow very large. ఓకే, సో ఈ పిట్యూటరీ గ్లాండ్ సెక్రెట్ చేసే హార్మోన్ ఏంటి అంటే గ్రోత్ హార్మోన్. దిస్ గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుంది? బాడీ బాగా పెరగడానికి అది ఉపయోగపడుతుంది అనమాట హార్మోన్. ఓకే, అండ్ ఈ జనరేట్స్ another హార్మోన్ కాల్డ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ డిపెండింగ్ అపాన్ జెండర్. ఓకే,
It will generate a hormone called follicle stimulating hormone. అంటే తల్లికి పిల్లలు పుట్టిన తర్వాత తల్లి పాలు ఇస్తుంది కదండి. ఆ పాలు రావటానికి ఈ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. వెన్ ఎ మదర్ గివ్స్ బర్త్ టు చైల్డ్, ఓకే, so that milk has to be secreted near breast. So this hormone, follicle stimulating hormone, is responsible for generating of a milk, okay, milk in follicles, okay. సో ఫాలికల్స్ బాగా పెరగటానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. బ్రెస్ట్ పెరగడానికి ఆడవాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, follicle stimulating hormone and prolactin. Prolactin is a hormone which is associated with generation of this milk. Okay, follicle stimulating hormone is associated with the growth of follicles. ఓకే, బ్రెస్ట్ పెరగటానికి ఆడవాళ్ళకి బ్రెస్ట్ బాగా పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ హార్మోన్స్ అన్ని జనరేట్ చేసే పిట్యూటరీ గ్లాండ్. ఆల్ దీస్ హార్మోన్స్ ఆర్ సెక్రెటెడ్ బై పిట్యూటరీ గ్లాండ్. దిస్ పిట్యూటరీ గ్లాండ్ is controlled by a region called thalamus. Okay, thalamus is a region which controls pituitary gland. So I need how that particular part of brain is functioning. Okay, చూడండమ్మా, దాదాపుగా ఇదిగోండి ఈ చూడండమ్మా, దాదాపుగా ఇట్స్ వెరీ స్మాల్ సైజ్ ఉంటుందండి. చాలా చిన్నగా ఉంటుందమ్మా ఏరియా థలామస్ అన్నది. ఓకే, సో ఆ థలామస్, సో సో ఈ థలామస్ అన్న రీజియన్‌లో నాకు బ్రెయిన్ ఫంక్షనింగ్ కావాలన్నమాట. సో హౌ కెన్ ఐ ప్లేస్ ఎ సెన్సార్ ఇన్ డీప్ ఇన్సైడ్ దట్ బ్రెయిన్, దట్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్? ఓకే, సో ఇన్ ఆర్డర్ టు get information about that particular part of brain, I need to place some sensor. ఓకే, సో సెన్సార్ పెట్టాలి. ఈ పార్ట్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ రావాలి అంటే, బ్రెయిన్ యొక్క ఈ పార్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టాలి అంటే నేను ఒక సెన్సార్ని ఆ ప్లేస్లో పెట్టాలి. సో బ్రెయిన్ లోపల సెన్సార్ని అంత లోపలికి ఎలా పెట్టగలుగుతాను నేను? దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లం. సో that is the major problem, inaccessibility of variables to measurement. Okay, so one of the biggest problem in taking measurements from living being is the difficulty in gaining access to variables being measured. Variables అంటే ఏంటమ్మా? వోల్టేజెస్ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ in this example brain, the variable here represents voltage. ఓకే, సో బ్రెయిన్ యొక్క ఈ పార్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టాలి అనుకున్నప్పుడు ఆ ప్లేస్‌లో సెన్సార్‌ని పెట్టగలగాలి. కానీ ఎలా పెట్టగలుగుతాను నేను బ్రెయిన్ యొక్క అంత డెప్త్‌గా? సో the first problem is inaccessibility of variables to measurement. ఏదైతే నేను మెజర్ చేద్దాం అనుకున్న వేరియబుల్‌ని, ఆ వేరియబుల్‌ని యాక్సెస్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ లేదు. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, in measuring a dynamic neurochemical activity of brain, okay, what is the meaning of neurochemical activity? Brain has some cells called neurons. Okay, brain has cells called neurons. In that neurons, some chemicals will be released. Acetylcholine esterase, likewise some chemicals will release. Okay, due to that chemicals, voltage will be developed. Okay, those voltages travel from brain to all parts of body, and also those voltages travel from all parts of body to brain. Okay, so ఆ కెమికల్ బట్టి వోల్టేజ్ వస్తాయి అన్నమాట. సో డైనమిక్ న్యూరోకెమికల్ యాక్టివిటీ ఆఫ్ బ్రెయిన్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద neurochemical activity of this part is proper. For example, see here, నాకు బ్రెయిన్ లో ఉన్న ఈ పార్ట్ లో వోల్టేజెస్ రాబట్టాలి. ఎందుకని? ఆ వోల్టేజ్ బట్టి చెప్పొచ్చు ఈ పార్ట్ ఎలా పనిచేస్తుందో బ్రెయిన్ లో అని చెప్పేసి అనమాట. వోల్టేజ్ బాగా వస్తే ఈ పార్ట్ సరిగ్గా పనిచేస్తున్నట్టు, వోల్టేజ్ సరిగ్గా రాకపోతే ఈ పార్ట్ సరిగ్గా ఫంక్షనింగ్ చేయట్లేదు అని మనకు అర్థమైపోతుంది అనమాట. సో వోల్టేజ్ ఎప్పుడు బాగా వస్తాయి? ఈ పార్ట్ లో ఉన్న న్యూరాన్స్ సెల్స్ సరిగ్గా పనిచేస్తున్నప్పుడు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్?
if the voltages from this point are proper, is up to the mark, I can assess that this part of brain is functioning proper. This part of brain is functioning proper. Okay. So in measuring this dynamic neurochemical activity of brain, our part of voltage ఎలా వస్తాయండి? From that part, how voltage will develop? Due to neurochemical activity అన్నమాట. Neurochemical activity means chemical activity in neurons. It's called neurochemical activity. By this chemical activity, we are getting some voltages. Okay. So to grasp that voltage, it is impossible to place a suitable transducer in a position to make that measurement. Okay. Sometimes what will happen means I can place sensor at that point. ఓకే. కొన్నిసార్లు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్లో నేను సెన్సార్ పెడదాం అనుకున్నానండి. ఓకే. ఇక్కడ నాకు బ్రెయిన్ కాబట్టి యాక్సెసిబిలిటీ లేదు. అదే మజిల్ అయితే యాక్సెసిబిలిటీ నాకు ఉంటుంది. ఓకే. బ్రెయిన్ కాబట్టి నాకు యాక్సెసిబిలిటీ లేదమ్మా. బ్రెయిన్ అంత లోపలికి నేను సెన్సార్ పెట్టాలంటే నాకు కొద్దిగా కష్టం. యాక్సెసిబిలిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ మజిల్, లెట్స్ టేక్ హార్ట్. హార్ట్ నుంచి వోల్టేజ్ ఎలా పట్టాలంటే ఈజీగా నేను సెన్సార్స్ పెట్టేయచ్చు. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ sometimes even if we gain access to that part, ఓకే, sometimes నేను ఆ పార్ట్లో సెన్సార్ పెట్టగలిగినా సరే నాకు వచ్చే ఇంకో ప్రాబ్లం ఏంటంటే థలామస్ ఈజ్ ది స్మాల్ ఏరియా. థలామస్ అనేది చాలా చిన్న ఏరియా అండి. ఓకే. ఈ పార్ట్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ రాబట్టాలి అంటే ఆ పార్ట్లో సెన్సార్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్ పెట్టగలము అనుకుందాం మనం, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. అయితే మనకు వచ్చే సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ నేను సెన్సార్ పెట్టగలిగినా సరే ఆ పార్ట్ ఏమో చిన్నగా ఉంటుంది. అంటే ఏ ఏ పార్ట్ నుంచి అయితే నేను ఇన్ఫర్మేషన్ రాబడదాం అనుకుంటున్నానో ఆ పార్ట్ బాగా చిన్నగా ఉంటుందన్నమాట. నేను పెట్టే సెన్సార్, దిస్ ఇస్ సెన్సార్. సెన్సార్ యొక్క సైజ్ పెద్దగా ఉంటుంది. అప్పుడేంటి, ఇంత పెద్ద సెన్సార్ని నేను బ్రెయిన్ దగ్గర ఈ పార్ట్లో పెడితే ఏమవుతుంది? నా ప్రాబ్లం ఏంటి? నాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది ఈ పార్ట్ నుంచేనండి. ఓకేనా అండి? నాకు ఇన్ఫర్మేషన్ రాబడదాం అనుకుంటుంది ఈ చిన్న పార్ట్ నుంచే. కానీ ఈ సెన్సార్ ఇంత పెద్దది ఉండడం వలన, ఓకే, డ్యూ టు లార్జ్ సైజ్ ఆఫ్ సెన్సార్, ఇఫ్ ఐ ప్లేస్ దిస్ సెన్సార్ హియర్, ఇట్ విల్ కవర్ దిస్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్. సో నాకేమవుతుంది? దిస్ సెన్సార్ will pick up voltages from not only this part, and it will grasp voltages from surrounding parts of brain also. అది నా ప్రాబ్లం అనమాట. అంటే నేను ఏ పార్ట్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ రాబడతాం అనుకుంటున్నా ఆ ప్లేస్తో పాటుగా పక్క ప్లేస్ మొత్తం ఈ సెన్సార్ ఆక్రమించేయడంతో ఈ పార్ట్ నుంచే కాకుండా ఈ చుట్టుపక్కల బ్రెయిన్ నుంచి కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను అనమాట. ఐ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. సో అప్పుడు ఏమవుతుంది, రావాల్సిన పార్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ కాకుండా నాకు అక్కర్లేని పార్ట్ నుంచి కూడా వోల్టేజ్ వచ్చేసేసి నాకు కావాల్సిన వోల్టేజ్తో మిక్సప్ అయిపోవడం వలన నేను బ్రెయిన్కి ఫస్ట్ అంటే ప్రాపర్గా చెప్పలేను. ఓకే. అంటే ఈ పార్ట్ మాత్రమే నాకు కావాలి, ఎలా ఫంక్షన్ చేస్తుందో కావాలి నాకు బ్రెయిన్లో. కానీ ఈ పార్ట్ నుంచే కాకుండా చుట్టుపక్కల పార్ట్ నుంచి కూడా పూర్తిగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఇన్ఫర్మేషన్ విల్ కరప్ట్ మెయిన్ సిగ్నల్. నాకు ఏ పార్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటానో దట్ పార్ట్ ఇస్ కాల్డ్ మెయిన్ సిగ్నల్. ఓకే. ఈ పార్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి కాబట్టి దిస్ కాల్డ్ మెయిన్ సిగ్నల్. సో ఈ మెయిన్ సిగ్నల్ కరప్ట్ అయిపోతుంది. ఎందుకని? బికాస్ దిస్ సెన్సార్ విల్ పికప్ వోల్టేజ్ ఫ్రమ్ surrounding part of brain also, from this surrounding part of brain also. ఈ పార్ట్ నుంచి కూడా నాకు ఇన్ఫర్మేషన్ రాబడుతుంది అనమాట. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం is accessing at this point. ఓకే. ఈ పార్ట్లో నాకు యాక్సెస్ కుదరదు, సెన్సార్ పెట్టలేను. అది మేజర్ ప్రాబ్లం. ఒక్కోసారి పర్టికులర్ పార్ట్లో సెన్సార్ పెట్టగలిగినా సరే నాకు సెకండ్ ప్రాబ్లం ఏంటి? సైజ్ ఆఫ్ సెన్సార్స్. సో మనం ఏం చేస్తాము అంటే విల్ నాట్ యూస్ దిస్ టైప్ ఆఫ్ సెన్సార్, విల్ యూస్ దిస్ టైప్ ఆఫ్ సెన్సార్. ద సెన్సార్స్ you are able to see on the
top right corner is called, this sensor is called surface electrodes. Okay, these sensors are called surface electrodes. These electrodes, these sensors are useful to get information from heart and muscles, but from brain, which is interior in the body, in the skull. Okay, see, మనకి పై చూడండి ఇక్కడ పై చూడండి ఇక్కడ. This layer is skin layer. Inside skin layer, we have skull. Under skull, we have brain. కదా? So, ఈ సెన్సార్ని ఈ స్కిన్ మీద పెడితే ప్రాబ్లం ఏంటి? నాకు కావాల్సిన పార్ట్ కాకుండా అక్కర్లేని పార్ట్ నుంచి కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. సో నేనేం చేస్తాను అంటే ఐ విల్ యూజ్ దిస్ సెన్సార్, దిస్ సెకండ్ సెన్సార్ విచ్ యు ఆర్ ఏబుల్ టు సీ ఆన్ టాప్ బాటమ్ కార్నర్, సారీ రైట్ బాటమ్ కార్నర్. ఓకే, దిస్ this sensor is called needle sensor. Okay, the length of this needle is around 1.5 millimeters or 1.7 millimeters, and we have different depths. Okay, different sizes of these needles చాలా ఉంటాయి మనకి. ఓకే, మనం ఏం చేస్తామంటే ఈ నీడిల్ సెన్సార్ని బ్రెయిన్ లోపలికి గుచ్చేస్తామండి. ఇలాగా మనం బ్రెయిన్ లోపలికి ఇలాగా గుచ్చేస్తాం. ఓకే, ఇలా గుచ్చేస్తాం. గుచ్చితే మనకి ఏమవుతుంది, ఆ పర్టికులర్ పార్ట్ నుంచే మనకి ఇన్ఫర్మేషన్ రాబట్టచ్చు అనమాట. ఇన్ఫర్మేషన్ రాబట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ బ్రెయిన్ విచ్ ఐ నీడ్ టు గెట్ ఇన్ఫర్మేషన్. సో ఐ విల్ ప్లేస్ దిస్ నీడిల్ సెన్సార్, I will place this needle sensor inside the brain like this. ఓకే, సో ఆ పార్ట్ నుంచి మాత్రమే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. దీనివల్ల ఇంకో ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇక్కడున్న సెల్స్ చచ్చిపోవచ్చు. ఈ నీడిల్ మనం గుచ్చడం వల్ల ఆ సెల్ చచ్చిపోవచ్చు. ఓకే, సో బై ప్లేసింగ్ దిస్ నీడిల్ సెన్సార్, middle electrode into the brain such that advantage is I will get information only from that point. The disadvantage is this, that the cell may damage or the cell may even die. Okay, why? Because we are piercing this needle into the cell. Okay, so it is the major problem. It is the major problem, right? The first problem is inaccessibility of variables to measurement. Okay, sometimes the problem starts from required physical sense of transducer as compared to space available for measurement. Just now we have discussed this point, right? And sometimes medical operation required to place transducer in a position from which physiological variables are measured makes measurement impractical. See, can we place this sensor deep into the brain? Sometimes it's not possible. Okay, even though it's not possible, we have some indirect measurements. సో మనం డైరెక్ట్గా ఈ సెన్సార్ని బ్రెయిన్ లోపల పెట్టేసి ఇన్ఫర్మేషన్ రాబట్టలేకపోతున్నాం కాబట్టి మనకి there are some indirect methods అన్నమాట to measure information from that part. Okay, to take information from that part. So it మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే let us take another example such that we can easily understand. Okay, let us take our human body. Okay, let us take our human body. Our human body has some self-defense mechanism. Okay, our human body has some self-defense mechanism. Our body has some resistance, right? We have some resistance power. So whenever a foreign object or any foreign object or any foreign bacteria, okay, or virus enters into the body, whenever a foreign bacteria or virus enters into the body, our body self-defense system is activated and generates some antibodies. Okay, clear? So for example, any bacteria or virus enters into our body. This virus bacteria which enters into the body from outside is called antigens. It's called antigens. Okay, antigens. Whenever virus or bacteria enters into the body, our body self-defense system is activated. Okay, such that it generates antibodies. Antibodies are the cells which means what I mean to say is that
whenever antigen enters into the body, whenever foreign objects or for bacteria or virus enters into the body, our self-defense system is activated such that our body generates some cells which can kill the virus or bacteria enters into the body, which enters into the body. Okay, these antibodies will kill the bacteria or virus which enters our body. ఓకే, మన బాడీలో ఏమన్నా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయితే ఏమవుతుంది, మన బాడీ కొన్ని సెల్స్ జనరేట్ చేస్తుంది. ఆ సెల్స్ ఏం చేస్తాయంటే మన బాడీలోకి ప్రవేశించిన వైరస్ని బ్యాక్టీరియాని చంపేస్తాయి. ఓకే, అయితే ఇప్పుడు నాకేం కావాలి, లెట్ సపోజ్ మలేరియా ఆర్ టైఫాయిడ్, సాల్మనెల్లా టైఫాయిడ్, సాల్మనెల్లా మలై ఆర్ a bacteria or virus. If it enters into the body, we will get typhoid fever. Okay, these viruses are called, or this bacteria is called antigens. Then what happens, our self-defense system will be triggered so that our body generates more white blood cells, antibodies. They generate more white blood cells. These antibodies, white blood cells, will kill the bacteria or virus enters into the body. Okay, సో ఇప్పుడు నాకేం కావాలి అంటే I need how much amount of bacteria or virus entering into the which enters into the body. Okay, depending on that we have to give medication or dosage. Okay, for example, బాడీ లోపల జ్వరం వచ్చింది, సాల్మనెల్లా టైఫాయిడ్ ఆర్ సాల్మనెల్లా మలై అనే బ్యాక్టీరియా ఆర్ వైరస్ వల్ల మన బాడీలోకి ఎంటర్ అయితే అవి మనకు టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. సో ఆ టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అంటే జ్వరం ఎంత వచ్చింది తెలుసుకొని మందు ఇవ్వాలి. ఓకే, సో మన బాడీలో ఈ వైరస్ ఎంత ప్రవేశించింది, ఎంత అమౌంట్ ఉంది వైరస్ అని మనం బ్లడ్ టెస్ట్ ద్వారా చేస్తాం. సో ఆ వైరస్ ఎంత ఎంటర్ అయింది, ఎంత అమౌంట్, ఎంత తీవ్రంగా ఉన్నది అని దాన్ని బట్టి మనం మెడికేషన్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఎంత ఎంటర్ అయింది బాడీలో అని మెజర్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం మందు ఇవ్వాలన్నమాట. సో బ్లడ్ టెస్ట్ చేస్తాం మనం దాన్ని బట్టి బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఆ బ్యాక్టీరియాని వైరస్ని మనము మెజర్ చేయగలుగుతామా? ప్రతిసారి కూడా మెజర్ చేయలేము. వీ హ్యావ్ నో సచ్ మెకానిజం బికాస్ సమ్ బ్యాక్టీరియా అండ్ సమ్ వైరస్ ఆర్ నాట్ reactable with some tests. Okay, means what I mean to say is that even though bacteria or virus enters into the body, if we make test, okay, we can't predict this bacteria in the body. అంటే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైరస్ బాడీలో ఎంటర్ అయితే కనుక ఆ వైరస్ ఎంత ఉన్నది బాడీలో చెక్ చేయడానికి మనం టెస్ట్ చేస్తే ఈ వైరస్ అన్న టెస్ట్కి దొరకవండి. ఓకే, దొరకవు అనమాట, టెస్ట్ దొరకవు. సో మనము ప్రతిసారి డైరెక్ట్గా మనం బ్యాక్టీరియా ఎంత ఉంది, వైరస్ ఎంత ఉంది అని మనం చెక్ చేయలేము చాలాసార్లు. ఓకే, సో మెనీ టైమ్స్ we can't measure them directly. Okay, we can't measure them directly. So what will we do is we'll make indirect measurement. అంటే ఆ వైరస్ కనుక బ్యాక్టీరియా ఆర్ వైరస్ బాడీలో ఎంటర్ అయితే మనం ఎంటర్ అయిన వైరస్ని బ్యాక్టీరియాని మెజర్ చేయలేము, ఎందుకంటే అవి టెస్ట్లకి దొరకవు. ఓకే, టెస్ట్ దొరకవు కాబట్టి మనం ఎలా తెలుసుకుంటాం మరి అంటే బాడీ ఏం చేస్తుంది, ఆ వైరస్ కనుక ఆ బ్యాక్టీరియా కనుక బాడీలో ఎంటర్ అయితే యాంటీబాడీస్ని జనరేట్ చేస్తుంది కదా. సో మనం ఈ బ్యాక్టీరియా ఈజ్ కాల్డ్ యాంటీజెన్. మనం ఈ బ్యాక్టీరియాని యాంటీజెన్ని మెజర్ చేయలేకపోతున్నాం కాబట్టి మనం బాడీ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం జనరేట్ చేసిన యాంటీబాడీస్ని కనుక మెజర్ చేస్తే యాంటీబాడీస్ ఎక్కువ ఉన్నాయి అంటే యాంటీజెన్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే వైరస్ ఎక్కువ కనుక బాడీలో ప్రవేశిస్తే మన బాడీ యాంటీబాడీస్ని ఎక్కువ జనరేట్ చేస్తుంది. మనం ఈ వైరస్ని ఈ యాంటీజెన్ మెజర్ చేయలేకపోతున్నాం కాబట్టి యాంటీబాడీస్ని మెజర్ చేస్తే యాంటీజెన్స్ ఎన్నో తెలిసిపోతుంది మనకి. సో
మనం ఏం చేస్తాము? We'll perform indirect measurement. We will measure antibody levels in the body such that level of antigens can be assessed. Okay, so ఇదన్నమాట. This is the first problem, inaccessibility of variables to measurement. The second problem is variability of data. The second problem is variability of data. What is variability of data? Measurements taken under a fixed set of conditions at one time will not be same as similar will not be same as similar measurements made under the same conditions at another time. Means what? Means what? Measurements taken now, for example, I want to measure BP, blood pressure of a person. Okay, if I check blood pressure of a person now is different from the blood pressure measurement which I have taken from the same person at different time. For example, blood pressure measurement taken now is different from the blood pressure measurement taken tomorrow or yesterday. Okay, so variability of data. So for example, let us suppose మన ఒంట్లో బాగాలేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. మామూలుగా బీపీ చెక్ చేస్తాడు. బీపీ చెక్ చేస్తే బీపీ నార్మల్గా ఉంది. సో సమ్ టెస్ట్ చేశాడు. ఆ టెస్ట్లో నీకేదో ప్రాబ్లం ఉంది భయపడాడు. నీకేదో ప్రాబ్లం ఉందని తెలిసింది. ఓకే, ప్రాబ్లం అని తెలియంగానే మళ్ళీ బీపీ చెక్ చేస్తే బీపీ పెరిగిపోతుంది మనకి. ఎందుకని? ప్రాబ్లం ఉంది అని మనకు తెలిసిపోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదో ఒంట్లో బాగాలేదు. సో దట్ యు ఆర్ గోయింగ్ టు సమ్ హాస్పిటల్. బీపీ చెక్ చేశారు. బీపీ చెక్ చేసినప్పుడు నీకు సమ్ నార్మల్‌గా ఉంది బీపీ. సమ్ టెస్ట్ చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేశారు కొంచెం తర్వాత. సో బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఇఫ్ ఇఫ్ ఆ బ్లడ్ టెస్ట్‌లో కనుక ఏమన్నా ప్రాబ్లమ్ బాగా ఉన్నది తెలిసిందనుకోండి, తెలియగానే మీకేమవుతుంది? భయమేస్తుంది. భయమేయటం వల్ల ఏమైపోతుంది? మళ్ళీ బీపీ చెక్ చేస్తే మారిపోతుంది. సో ఫర్ ద సేమ్ సబ్జెక్ట్, ఫర్ ద సేమ్ పర్సన్, if I take some measurements now, those measurement levels are different from the measurements taken yesterday, tomorrow, or any other some other time. Okay, ఇప్పుడు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ సేమ్ టెస్ట్ కనుక తర్వాత చేస్తే సేమ్గా ఉండాలనేది లేదమ్మా. ఓకే, సో మెజర్మెంట్స్ మనం ఒక సమ్ టెస్ట్లు ఇప్పుడు చేసిన వాటికి తర్వాత చేసిన వాటికి వేరియబిలిటీ ఉండొచ్చు. ఇది ఒక సెకండ్ మేజర్ ప్రాబ్లం. ఓకే, వేరియబిలిటీ ఆఫ్ డేటా. అండ్ థర్డ్ వన్ ఈజ్ lack of knowledge about interrelationships. Okay, just now we have discussed. In our body, there are so many systems: electrical, mechanical, acoustical, thermal, chemical, optical, hydraulic, pneumatic, and many other set of systems are there in our body. All the systems work by interacting with each other. Okay, so ఈ ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోలేకపోతే, ఇఫ్ యూ డోంట్ నో ఇంటరాక్షన్ ఆఫ్ వన్ సిస్టమ్ ఆన్ అనదర్ సిస్టమ్, ఓకే, if you don't know interactions about or interrelationships among different systems, we can't assess the problem. ఓకే, మనకి ఒక సిస్టమ్ మీద ఇంకో సిస్టమ్ మీద ఏంటి, ఒక సిస్టమ్ మీద ఇంకో సిస్టమ్ యొక్క ఇంటరాక్షన్ ఉంటుందండి. ఓకే, మనకి ఒక సిస్టమ్ మీద ఇంకో సిస్టమ్ యొక్క ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఆ ఇంటరాక్షన్ కనుక తెలియకపోతే, ఇంటర్రిలేషన్షిప్ తెలియకపోతే, ఒక సిస్టమ్కి ఇంకో సిస్టమ్కి మధ్యలో ఉన్న ఇంటర్రిలేషన్షిప్ అనేది తెలియకపోతే, అప్పుడు మనము ప్రాబ్లమ్ని డైరెక్ట్గా చెప్పలేము. మన ప్రాబ్లం ఏంటి అన్నది చెప్పలేము. ఓకే, సో there are so many interrelationships between systems or among systems in the body. If we don't know about those interrelationships, then we can't assess the problem. Okay, that's it. For example, let us take respiratory system and circulatory system. Respiratory system means lungs. Circulatory system means
heart. So they both work interdependently. So etlaga, how they work means this respiratory system, lungs, will take oxygen from the air and mixes that oxygen with the blood. When the blood is mixed with oxygen, or when the oxygen is mixed with blood, okay, that blood is called oxygenated blood. That oxygenated blood will be supplied to all parts of body by heart. By heart. Okay. So in order to pump blood to all parts of body, heart works with high pressure. Why is oxygen required to all cells? Oxygen is the fuel, it is the food for cells. Oxygen is the food for cells. Oxygen అనేది cells కి ఆహారం లాంటిది, ఫుడ్ అన్నమాట, ఎనర్జీ అన్నమాట. ఓకేనా? సో మన బాడీలో ఉన్న అన్ని సెల్స్ వర్క్ చేయాలి అంటే వీ నీడ్ ఆక్సిజన్. సో లంగ్స్ ఏం చేస్తాయి? ఆక్సిజన్ తీసుకొని బ్లడ్ లో మిక్స్ చేస్తుంది లంగ్స్. దెన్ హార్ట్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ తో కలిసి ఉన్న బ్లడ్ ని ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీలో ఉన్న సెల్స్ కి పంపించేస్తుంది. హార్ట్ లో కూడా సెల్స్ ఉంటాయి కదా. హార్ట్ ఇస్ ఆల్సో ఏ మజిల్. హార్ట్ హ్యాస్ డిఫరెంట్ సెల్స్, సో మెనీ సెల్స్. సో ఈ హార్ట్ సరిగ్గా పనిచేయాలన్నా సరే, ఇన్ ఆర్డర్ టు function properly, heart cells also need oxygen. Okay, so ఈ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? లంగ్స్ నుంచి వస్తుంది. Since each of our body systems relies on others to work well, our respiratory system relies on our circulatory system to deliver oxygen it gathers, while the muscles of your heart cannot function without oxygen they receive from lungs. Okay, so ఆక్సిజన్ తీసుకుంటుంది లంగ్స్, అది బ్లడ్ లో పంపిన తర్వాత ఆ బ్లడ్ ని ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీకి పంపించేది హార్ట్. సో రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్, హార్ట్, దే బోత్ వర్క్ ఇంటరాక్టింగ్లీ. ఓకే, ఎట్లాగా గమనించండి. లంగ్స్ పనిచేయాలంటే లంగ్స్ లో సెల్స్ ఉన్నాయి. ఓకే, లంగ్స్ పనిచేయాలంటే లంగ్స్ లో సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్కి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఓకే, ఆ సెల్స్ పనిచేసేలా, సో హార్ట్ ఏం చేస్తుంది? లంగ్స్ లో ఉన్న సెల్స్ కి కూడా బ్లడ్ వెళ్ళాలి, అవి పనిచేయాలి అంటే. సో హార్ట్ ఏం చేస్తుంది? లంగ్స్ లో ఉన్న సెల్స్ కి కూడా బ్లడ్ పంపిస్తే ఆ సెల్స్ బాగా పనిచేసి చేసే పని ఏంటండి? ఆక్సిజన్ తీసుకోవడం అనమాట. ఆక్సిజన్ మాత్రమే తీసుకోవటము, అన్ని కలిసి బయట వదిలిపెట్టేయటము. సో ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటుంది. అప్పుడు బ్లడ్ లో ఏమవుతుంది? ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్తో ఉన్న బ్లడ్ మళ్ళీ హార్ట్కి వస్తుంది. హార్ట్ పనిచేయాలంటే హార్ట్లో సెల్స్ ఉన్నాయి, వాటికి మొత్తం ఆక్సిజన్ కావాలి. సో హార్ట్ ఏం చేస్తుంది? ముందు అది పనిచేయడానికి దాని సెల్స్కి ఆక్సిజన్ ఇస్తుంది, తర్వాత ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీకి బ్లడ్ని పంపించేస్తుంది. సో another example is our skeletal system is dependent on digestive system, right? మన స్కెలిటల్ సిస్టమ్, మజిల్స్ అండ్ బోన్స్ అన్నవి ద డిపెండెంట్ ఆన్ డైజెస్టివ్ సిస్టమ్. ఎందుకని? డైజెషన్ బాగా అయితేనే అన్నం బాగా అరిగి న్యూట్రియంట్స్ ని, విటమిన్స్ ని మొత్తం కూడా తీసుకుంటుంది, బాడీకి ఇస్తుంది. అప్పుడు ఆ న్యూట్రియంట్స్ ని, విటమిన్స్ ని, ఓకే, మినరల్స్ ని, ఈ అన్నీ తీసుకొని సెల్స్ బాగా పెరుగుతాయి. ఓకే, సెల్స్ బాగా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుంది? మజిల్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మజిల్ యొక్క సైజ్ పెరుగుతుంది, బోన్ యొక్క సైజ్ పెరుగుతుంది, బోన్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా ఉంటే అవర్ మస్క్యులరీ సిస్టమ్ బాగుంటుంది. సో we have to know about interactions or interrelationships between or among different systems in the body. Okay, and interaction among physiological systems. See here, all systems are working interdependently so that they have interrelationship.
and they also have interactions. They also have interactions. For example, since human body has many systems, as we said before, like nervous system, cardiovascular system, and musculoskeletal system, respiratory system, reproductive system, endocrine system. Endocrine system means it is system of glands, secretions in the body. Okay, urinary system, kidneys, digestive system, stomach and intestines, and integumentary system, skin, then nails, hair. Integumentary system means it is a system consisting of skin, nails, gold, and hair and matter. Okay, all these systems work interdependently. We have because they have all interactions. Okay, for example, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒకటి ఆబ్జెక్ట్ చూసారండి, భయపడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take you have seen some accident. ఓకే, సో ఇట్ విల్ హ్యాపెన్, ప్యానిక్ అవుతారు. ఓకే, యూ విల్ బి ప్యానిక్, రైట్? ప్యానిక్ అవుతాం. ప్యానిక్ చూడండి, మనము యాక్సిడెంట్ చూడడము అన్న దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఐస్, ఆప్టికల్ సిస్టమ్. ఇదేం చేసింది? ఇట్ గేవ్ ఇన్ఫర్మేషన్ టు బ్రెయిన్కి ఇచ్చింది. అప్పుడు మీరు భయపడ్డారు. భయపడడం అనేది ఫీలింగ్ అనమాట. సో ఫీలింగ్స్ అనే మొత్తం బ్రెయిన్ కంట్రోల్లో ఉంటాయి. సో మీరు భయపడ్డారు. మీరు చూసిందేమో ఐకి సంబంధించింది, భయపడిందేమో బ్రెయిన్కి సంబంధించింది. హార్ట్ ఎందుకు కొట్టుకోవాలి ఎక్కువ సార్లు కదా? సో మీరు భయపడిన వెంటనే హార్ట్ ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు బాగా ఊపిరి పీలుస్తుంటారు కూడా. సో రెస్పిరేటరీ సిస్టమ్ మీద కూడా డిపెండ్ అయి ఉంది. సో సి ఇంటరాక్షన్స్ అనేవి ప్రతి సిస్టమ్కి మధ్యలో ఉన్నాయన్నమాట. సో మీరు చూసిందేమో కంటికి సంబంధించింది, భయపడిందేమో బ్రెయిన్కి సంబంధించింది. మరి ఎందుకని ఎక్కువ ఊపిరి పీలుస్తారు, హార్ట్ ఎక్కువసార్లు కొట్టుకుంటుంది, హార్ట్ అంతా కొట్టుకుంటూ ఉంటుంది? ఎందుకు కొట్టుకుంటుంది? బికాస్ దే ఆర్ ఇంటర్ రిలేషన్షిప్స్. ఎందుకు కొట్టుకుంటుంది మరి నెక్స్ట్ చెప్పుకుందాం. ఓకే, there are two sets of nerves called vagus nerve. Okay, vagus nerve, okay, which controls heartbeat. Vagus nerve and cardiac nerve. Okay, cardiac nerve and vagus nerve, these two nerves, okay, they arise from brain. ఈ రెండు నర్వ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే బ్రెయిన్ నుంచి వస్తాయండి టు హార్ట్ అనమాట. అంటే హార్ట్ బీట్ ని కంట్రోల్. సి ఐ టోల్డ్ యూ, బ్రెయిన్ ఇస్ ఎ కంట్రోలర్. ఇట్ కంట్రోల్స్ ఆల్ సిస్టమ్స్ ఆఫ్ బాడీ. సో హార్ట్ బీట్ ని కంట్రోల్ చేయడానికి బ్రెయిన్ కి ఎట్లా కంట్రోల్ చేస్తుంది మరి బ్రెయిన్ అంటే? బ్రెయిన్ నుంచి హార్ట్ కి దే ఆర్ టూ సెట్స్ ఆఫ్ నర్వ్స్. ఓకే, ఒకటి వేగాస్ నర్వ్, తర్వాత కార్డియాక్ నర్వ్. ఓకే, ఈ కార్డియాక్ నర్వ్, వేగాస్ నర్వ్ వల్ల ఏంటంటే హార్ట్ బీట్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట బ్రెయిన్. సో సి హియర్, లెట్ us టేక్ another ఎగ్జాంపుల్. మీ గబుక్కుని షాక్ కొట్టింది. ఓకే, షాక్ దేనికి సంబంధించింది? షాక్ ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ మీరు హ్యాండ్ పెట్టారు, చేపెట్టారండి, చేపెట్టే స్కిన్కి షాక్ కొట్టింది. స్కిన్కి షాక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ integumentary system. It is integumentary system. Integumentary system means it is a system consisting of skin, hair and this nails అనమాట, గోల్డ్. ఓకే, సో మీరు చేపెట్టారు, షాక్ కొట్టింది. షాక్ కొట్టింది దీనికి సంబంధించింది? స్కిన్కి సంబంధించింది. షాక్ కొట్టింది, జుమ్ అంది మీకు. ఓకే, సో స్కిన్ ఏం చేసింది? ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి పట్టుకెళ్ళిపోయింది, నా షాక్ కొట్టింది చెప్పేసి. సో బ్రెయిన్ ఏం చేసింది? వెంటనే చేయి తీసేయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట. సో చేయి తీసేసేయి అంటే మూమెంట్ అనమాట. సో ఇట్ ఈస్ కంట్రోలింగ్ మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్. ఓకే, అంటే షాక్ కొట్టిందేమో ఇంటెగ్మెంటరీ సిస్టమ్కి, ఇన్ఫర్మేషన్ వెళ్ళిందేమో దిస్ నర్వస్ సిస్టమ్కి. ఓకే, ఇన్ఫర్మేషన్ వెళ్ళిందేమో నర్వస్ సిస్టమ్కి. ఓకే, నర్వస్ సిస్టమ్కి అదేం చేసింది? ఒక యాక్షన్ పెర్ఫామ్ చేసింది త్రూ మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్. చేయి తీసే అని చెప్పింది బ్రెయిన్ హ్యాండ్కి. సో గమనించండి, సో ఈ మూడు సిస్టమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇంటెగ్మెంటరీ సిస్టమ్, స్కిన్, షాక్ కొట్టింది. ఓకే, ఇట్ గివ్ ఇన్ఫర్మేషన్ టు బ్రెయిన్, నర్వ్ సిస్టమ్. బ్రెయిన్ ఏం చేసింది? వెంటనే చేయి తీసే అని చెప్పింది. సో
మీరు వెంటనే చేయి తీసేశారు బై యూజింగ్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్, మజిల్స్ అండ్ బోన్స్. ఓకే, ఇట్ కంట్రోల్స్ మూమెంట్ అన్నమాట. అయితే ఈ వర్క్ చేస్తోంది ఈ 3 సిస్టమ్స్. మరి మీ ఎందుకు హార్ట్ కొట్టుకుంటుంది, ఎక్కువసార్లు కొట్టుకుంటుంది? గమనించండి. షాక్ కొట్టినప్పుడు మీ హార్ట్ రేట్ పెరుగుతుంది. ఓకే, గబుక్కున జుమ్ అన్నప్పుడు, రైట్? ఎందుకు హార్ట్ కొట్టుకుంటుంది? బికాస్ స్టిమ్యులేషన్ ఎట్ వన్ పార్ట్ ఆఫ్ బాడీ ఎఫెక్ట్స్ అదర్ సిస్టమ్స్. దట్ పాయింట్ ఐ హావ్ రిటన్ హియర్. ఓకే, stimulation in one part of given system. Stimulation means electric shock is a stimulation. ఓకే, తర్వాత చేతి మోచేతికి కొట్టామనుకోండి, జుమ్ అని మొత్తం మీకు చేయి మొత్తం పట్టేస్తుంది. అవునా? జుమ్ అంటుంది, షాక్ ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడ? ఈ టెండన్ మీద కొడితే. టెండన్ మీన్స్ మోచేతి యొక్క ఈ ఈ కడుపు దగ్గర కొడితే జుమ్ అని మొత్తం లాగుతుంది. అవునా? షాక్ లాగా వస్తుంది. సో ఇట్స్ కాల్డ్ ఇట్ ఈస్ ఎ స్టిమ్యులేషన్. ఒక పార్ట్ దగ్గర స్టిమ్యులేషన్ ఇస్తే ఈ స్టిమ్యులేషన్ ఏం చేస్తుందంటే అదర్ సిస్టమ్స్ ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. సో దీనివల్ల కూడా మనం మెజర్మెంట్ సరిగ్గా తీసుకోలేము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఏదో ఆపరేషన్ చేస్తున్నారు. ఓకే, ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాడికి తెలిసింది, నాకు ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పి వాడికి తెలిసింది. సో బీపీ పెరిగిపోతుందా లేదా? సో ఏంటంటే ఒక పార్ట్ యొక్క స్టిమ్యులస్ వల్ల భయం అనేది దేనికి సంబంధించింది? బ్రెయిన్‌కి సంబంధించింది. దానివల్ల సర్క్యులేటరీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడిపోయింది. సో అదర్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. దిస్ ఈజ్ వన్ ప్రాబ్లమ్. అప్పుడు ఇఫ్ యూ టేక్ ఈసీజీ ఫ్రమ్ హార్ట్, ఓకే, అప్పుడు ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా రాదండి. బికాజ్ వాడు భయపడుతున్నాడు. వాడు భయపడుతున్నప్పుడు బీపీ బాగా పెరిగిపోయింది. అప్పుడు హార్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మీరు ఈసీజీ తీస్తే అప్పుడు మీకు ఎగ్జాక్ట్ ఫంక్షనాలిటీ ఆఫ్ హార్ట్ వస్తదా? రాదు. సో అదనమాట. రైట్? ఇట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. రైట్? So I have given some other example here. Okay, I will discuss this point when I'm discussing brain, right? Nervous system. So the nervous system. Okay, let us see here only. So brain control. Sorry. Brain controls all gland secretions. Okay, so brain sends a message to endocrine system. Endocrine means gland systems. Okay, so brain sends information to a gland. Let us suppose it is pituitary gland. An under gland called adrenal gland. Adrenal gland. Adrenal gland is a gland which is situated on kidneys. Okay, this adrenal gland, is also called fight or flight hormones. Fight or flight hormones. Okay, so if brain sends information to these gland systems to secrete hormones, if they secrete hormones in large quantities, okay, then what happens? These secretions, this nervous system has control on adrenal gland and pituitary gland. So if these glands secrete more hormones, then what will happen? These hormones will be in blood. So they affect other systems. Okay, they affect other systems like urinary system, sensory systems, digestive systems, cardiovascular systems, etc., etc. So stimulus at one point, if we give stimulus to brain, then it's information to message to these glands to generate more hormone, such that all these uh, systems are affected. Example చూద్దామండి ఇంకొకటి. It's a very big topic. Okay, please listen carefully. So let us suppose ఏదో గొడవైంది. ఓకే, ఏదో గొడవైంది. గొడవైనప్పుడు ఎదుటోడిని నేను కొట్టగలనా అనుకుంటే కొట్టేయి. లేదు, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కొట్టలేను అంటే ఏం చేయాలి? పారిపో. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారు అండి?
by a hormone called adrenaline. By a hormone called adrenaline. Okay, adrenaline. Adrenal gland is a gland situated on the kidneys. This gland secretes a hormone called adrenaline. Okay, adrenaline. By this hormone, we can decide whether to fight or flight. Okay, whether to fight with that person or to flight. పారిపోవడమా కొట్టడమా అని డిపెండ్ అవుతుంది అనమాట. So brain sends information to adrenal gland to secrete more hormone if I want to fight. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, హార్మోన్ ఎక్కువ జనరేట్ అయిపోతుంది. ఈ హార్మోన్ ఏంటి, బ్లడ్లో కలిసిపోతుంది. కలిసిపోయినప్పుడు మీరు కొట్టడానికి వెళ్ళినప్పుడు చూడండి, ఎక్కువ మీరు ఆవేశపడతారు. కొట్టడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ మనం ఆవేశపడతాం, రైట్? సో ఎక్కువ మనం ఆవేశపడినప్పుడు హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది. హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది. హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది. ఓకే, సో హార్మోన్ సెక్రెషన్స్ వల్ల ఇవన్నీ అవుతున్నాయి అనమాట. సో బ్రెయిన్ ఏమో ఒక సిస్టమ్ అండ్ గ్లాండ్స్ ఏమో ఇంకో సిస్టమ్, ఎండోక్రిన్ సిస్టమ్ ఎఫెక్ట్ పడుతోంది హార్ట్ మీద, కార్డియో వాస్కులర్ సిస్టమ్స్ మీద. ఓకే, సో దిస్ ఆల్ ఆర్ ఇంటరాక్షన్స్. దిస్ ఆల్ ఆర్ ఇంటరాక్షన్స్, రైట్? అవర్ నెక్స్ట్ ప్రాబ్లం is effect of transducer on measurement. Just now I have told you. For example, I want to measure some blood flow in a particular blood vessel. Okay, ఒక particular blood vessel లో ఇది ఒక so let us suppose there is a blood vessel. In this blood vessel, blood is flowing. Blood is flowing. Okay, in this blood vessel, I want to measure flow rate of blood. సో మనం ఏం చేస్తాము, ఒక సూది ద్వారా మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఒక సెన్సార్ని పెడతాం అన్నమాట. సో ది సెన్సార్, బ్లడ్ ఫ్లో సెన్సార్ కాల్డ్ స్ట్రైన్ గాజ్. ఓకే, స్ట్రైన్ గాజ్, స్ట్రైన్ గాజ్. ఓకే, అని సెన్సార్ పెడుతున్నాం మనం. పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వి గెట్ ఇన్ఫర్మేషన్, బ్లడ్లో తెలుస్తుంది. కానీ ఒక ప్రాబ్లం ఏంటి, ఈ సెన్సార్ని ఈ బ్లడ్ వెసల్ లోపల పెట్టినప్పుడు దిస్ సెన్సార్ విల్ పార్షియల్లీ బ్లాక్స్ బ్లడ్ వెసల్ so that the flow pattern will change. Okay, see, మనము ఒక ట్యూబ్ లో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు అడ్డుగా ఒక వేలు పెడితే ఫోర్స్ గా ముందుకు వస్తాయి, బ్లడ్ వాటర్ ముందుకు వస్తాయి, అవునా కదా? మొక్కలకి మనం వాటర్ పోస్తున్నప్పుడు ట్యూబ్ కి అడ్డంగా వేలు పెడితే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, అవునా అమ్మా? సో అలాగే when we are partially blocking this blood vessel, what will happen? Flow pattern will change. Flow pattern will change. So this is the effect of the sensor on the system. Okay, ఒక సెన్సార్ పెట్టినప్పుడు ఒక బ్లడ్ వెసల్లో ఆర్ సమ్ సర్టన్ పార్ట్ ఆఫ్ బాడీలో మనకి ప్రాబ్లం ఏమొస్తుంది, ఆ సెన్సార్ పెట్టడం వల్ల బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఎలా ఉంటుంది, ఇదే ఎగ్జాంపుల్. ఓకే, ఒక బ్లడ్ ఫ్లో కనుక్కుందాం అనుకుంటున్నాను ఒక పర్టికులర్ బ్లడ్ వెసల్లో. సో అక్కడ సెన్సార్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ సెన్సార్ బ్లాక్ చేసింది ఈ బ్లడ్ వెసల్ని. అప్పుడు ఈ బ్లడ్ ఈ కొద్దిగా పార్ట్ నుంచి పక్కకి వెళ్ళాలి, ఇలాగా కొద్ది గ్యాప్ నుంచి పక్కకి వెళ్ళాలి ఇలాగా. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అవుట్లెట్లో వచ్చే బ్లడ్ ప్రెషర్ అనేది మారిపోతుంది. ఓకే, అవుట్లెట్లో ఉండే బ్లడ్ ప్రెషర్ అనేది మారిపోతుంది, బ్లడ్ ఫ్లో అనేది మారిపోతుంది. So this sensor is affecting blood flow characteristics in this blood vessel past this sensor. సెన్సార్ తర్వాత ఏదైతే బ్లడ్ ఫ్లో అవుతుందో ఆ బ్లడ్ ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ మొత్తం మారిపోతుంది. ఆ బ్లడ్ ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ మొత్తం కూడాను మారిపోతున్నాయి. దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సెన్సార్ ఆన్ బ్లడ్ వెసల్. దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సెన్సార్ ఆన్ బ్లడ్ ఫ్లో. ఓకే, or for example, I want to measure, let us take previous example. I want to measure some some voltage. Okay, electroencephalograph, some voltage here in the brain. So ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఐఎమ్ ప్లేసింగ్ దిస్ నిడిల్ సెన్సార్, ఐఎమ్ ప్లేసింగ్ దిస్ నిడిల్ సెన్సార్ ఇన్ దట్ పార్ట్. అప్పుడు ఏమవుతుంది, ఈ సెన్సార్ పెట్టడం వల్ల ఆ సెల్ చచ్చిపోవచ్చు, ఆ సెల్ చచ్చిపోవచ్చు. ఇట్ ఈస్ అనదర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. ఓకే, సో ఇట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. సో దట్స్ ఇట్, ఐ హ్యావ్ రిటన్ హియర్.
an attempt to measure electrochemical potentials generated within individual cell requires penetration of cell by transducer. This penetration can easily kill or damage so that it can no longer function normally. Okay, so these are the examples. So next point is artifacts. Next point is artifacts. What are artifacts? Means noise. Artifact means noise simply. Okay, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ రాబడదాం అనుకుంటున్నామో సర్టన్ పార్ట్ ఆఫ్ బాడీ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ రాబడుతున్నప్పుడు నాకు ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే నాయిస్ బాగా యాడ్ అయిపోతుంది అనమాట. నాయిస్ బాగా యాడ్ అయిపోతుంది అనమాట. సో ఎట్లా నాయిస్ యాడ్ అవుతూ ఉంటుంది అంటే ఎలా నాయిస్ యాడ్ అయిపోతూ ఉంటుంది అంటే సి ద వోల్టేజెస్ coming out of our body are very small in magnitude. బాగా తక్కువ ఉంటాయమ్మా. హార్ట్ ఇచ్చే లెట్ us what is this హార్ట్ ఇచ్చే వోల్టేజే మాక్సిమం 1.6 మిల్లీ వోల్ట్స్. ఓకే, 1.6 మిల్లీ వోల్ట్స్ ఉంటుందండి హార్ట్ ఇచ్చే వోల్టేజ్. ఓకే, సో ఇప్పుడేంటి అంటే ఆ వోల్టేజెస్ బాగా తక్కువ ఉంటాయి. దే ఆర్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మిల్లీ వోల్ట్స్. బాగా తక్కువ 1.6 మిల్లీ వోల్ట్స్. హార్ట్ ఇచ్చే వోల్టేజ్ మాక్సిమం వోల్టేజ్ బాగా తక్కువ. ఈ వోల్టేజ్ అన్నది త్రూ ఎలక్ట్రోడ్స్ మనం రాబడుతున్నాం మనం బయటికి. సో ఎలక్ట్రోడ్స్ పక్కనే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే డ్యూ టు క్రాస్ టాక్ అనే ఫినామినన్ వల్ల, ఓకే, తర్వాత ఎలక్ట్రికల్ ఇంటర్ఫిరెన్స్ వల్ల మనకేమవుతుందంటే నాయిస్ యాడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో దిస్ నాయిస్ విల్ కరప్ట్ మెయిన్ సిగ్నల్. ఇది ఒక మేజర్ ప్రాబ్లం. ఓకే, ఆర్ నాయిస్ ఏమీ రాలేదు, అంతా బాగానే, ఈ ఇంటర్ఫిరెన్స్ ఏమీ లేదు, క్రాస్ టాక్ ఏమీ లేదు, అంతా బాగానే ఉంది అనుకున్నా ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ప్లేసింగ్ సెన్సార్ ఆన్ బాడీ టు గెట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ పేషెంట్ అటు ఇటు మూవ్ అయితే ఏమవుతుందంటే ఈ సెన్సార్ యొక్క ప్లేస్ మారిపోవచ్చు. ఓకే, ఆ సెన్సార్ లేకపోతే సెన్సార్ లూజ్ గా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు బాడీకి. అప్పుడు కూడా మనకి నాయిస్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, మెనీ ఆఫ్ ద సెన్సార్స్ ఆర్ సెన్సిటివ్ టు మూవ్మెంట్. ఓకే, మనిషి అటు ఇటు మూవ్ అవుతుంటే కనుక ఇన్ఫర్మేషన్ మనకేమి కరెక్ట్ గా రాదు. ఓకే, దిస్ ఇస్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ విచ్ వీ హ్యావ్ టు ఫేస్ వైల్ టేకింగ్ మెజర్మెంట్స్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, అండ్ last last problem is energy limitations. It is the major problem. For example, మన బాడీలో ఏదో ఒక ప్లేస్ నుంచి ఇన్ఫర్మేషన్ రాబడదాం అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ తీసుకోండి. లేకపోతే సో బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేస్తుందో లేదో, బ్రెయిన్ లో ఒక సర్టన్ పార్ట్, బ్రెయిన్ లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయండి. ఓకే, సమ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సెన్సార్స్, టచ్. ఓకే, మనం ఏమైనా ముట్టుకున్నాం అనుకోండి, మన హాట్గా ఉందా, కూల్గా ఉందా. ఓకే, ఈ టచ్ యొక్క సెన్సింగ్ చేసేది మన బ్రెయిన్ లో ఒక పార్ట్ లో సెన్స్ చేస్తుంది. మనం చూసామనుకోండి, మనం ఒక ఆబ్జెక్ట్ చూసాము. ఓకే, ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఆబ్జెక్ట్ ఏంటి అని అనలైజ్ చేయడానికి బ్రెయిన్ లో ఒక పార్ట్ ఉంది. అవన్నీ మనం అప్పుడు నెక్స్ట్ చెప్పుకుందాము. రైట్, తర్వాత మీరు కళ్ళు మూసేసుకున్నారు, ఏదో ఒక పువ్వు వాసన చూశారు. పువ్వు వాసన చూడంగానే ఆ వాసన మీరు పసిగట్టేశారు, ఇది గులాబీ పువ్వు అని చెప్పేసి. రైట్, సో మనం ఏదైనా స్మెల్ చూస్తే ఆ స్మెల్ ని అనలైజ్ చేసే పార్ట్ బ్రెయిన్ లో ఒక పార్ట్ ఉంటుంది. మీరు ఏదో తిన్నారు, తీయగా ఉందో, కారంగా ఉందో, పులుపుగా ఉందో, చప్పగా ఉందో, వేడిగా ఉందో, ఎలా ఉంది చెప్పాలంటే మీరు తిన్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసే బ్రెయిన్ లో ఒక పార్ట్. ఓకే, ఆర్ మీరు వేరే వాళ్ళతో మాడుతున్నారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నారు మీరు, అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ని అనలైజ్ చేసి ఆన్సర్ ఏమి ఇవ్వాలి అని చెప్పేది బ్రెయిన్ లో ఒక పార్ట్. సో బ్రెయిన్ లో సో మెనీ పార్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది. రైట్, సో ఇప్పుడు ఏంటంటే ఆ సర్టెన్ పార్ట్ ఎలా వర్క్ చేస్తుందో నాకు ఇన్ఫర్మేషన్ రాబట్టాలన్నప్పుడు ఏం చేస్తాం, మనం సెన్సార్స్ పెట్టి ఇన్ఫర్మేషన్ రాబడతాం అనమాట. ఒక్కొక్కసారి ఆ వోల్టేజ్ బాగా తక్కువ ఇస్తాయి అవి. అప్పుడు ఏం చేస్తాం మనము అంటే మనం కొంత స్టిములస్ ఇస్తాం అనమాట. అవి బాగా వర్క్ చేయడానికి, అవి మళ్ళీ తిరిగి సరిగ్గా వర్క్ చేయడానికి మనం స్టిములస్ ఇస్తాం అనమాట. ఆ స్టిములస్ తీసుకొని ఆ సెల్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి బాగా వర్క్ చేస్తాయి అనమాట. ఒక్కొక్కసారి ఆ స్టిములస్ మనం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట.
ఓకే. అప్పుడు యూ హావ్ టు లిమిట్ ద ఎనర్జీ. చెక్ చేసుకోవాలనమాట. ఎందుకంటే ఒక్కోసారి మనం వోల్టేజ్ ఎక్కువ ఇస్తూ ఉన్నా సరే ఆ బాడీ ఆ సెల్ సరిగ్గా రియాక్ట్ అవ్వకపోతే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి మనం ప్రయత్నించామనుకోండి ఒక్కొక్కసారి ఆ సెల్ కాలిపోవచ్చు. సెల్ డ్యామేజ్ అయిపోవచ్చు. టిష్యూ మొత్తం బ్రేక్ అయిపోవచ్చు. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి మనకి. ఓకే. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి మనకి. సో, ఆహ్, సో ఎనర్జీ లిమిటేషన్ అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో, ఎనర్జీ లిమిటేషన్ వల్ల మనం ఏ విధంగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము అంటే, లెట్ అస్ సపోజ్ అనదర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఇంపిడెన్స్. ఓకే. స్కిన్ యొక్క రెసిస్టెన్స్ మనము తెలుసుకోవాలనుకుంటున్నామండి. స్కిన్ యొక్క రెసిస్టెన్స్ మనము తెలుసుకోవాలనుకుంటున్నామమ్మ. ఓకే. ఎందుకనంటే స్కిన్ రెసిస్టెన్స్ బట్టి మనం వోల్టేజ్ ఇవ్వాలండి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడేం చేస్తారండి? అప్పుడేం చేస్తారు? మీకు గుర్తుందా? మీరు కొన్ని సినిమాలు చూసుంటారు. సినిమాల్లో మీరు యూ హావ్ సీన్ ఇన్ సమ్ మూవీస్ లైక్ ఆహ్, దే విల్ యూజ్ ఎ ఇన్‌స్ట్రుమెంట్ కాల్డ్ డిఫిబ్రిలేటర్. డిఫిబ్రిలేటర్. ఓకే. 'శివాజీ' మూవీలో మీరు చూసే ఉంటారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ దగ్గర. డిఫిబ్రిలేటర్. సో, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, హార్ట్ సెల్స్ సరిగ్గా పనిచేయటానికి విల్ యూజ్ ఎ మెషిన్ కాల్డ్ డిఫిబ్రిలేటర్. 2 ఇస్త్రీ పెట్టెల్లా ఉంటాయి. మనం వాటిని చెస్ట్ మీద పెట్టి షాక్ ఇస్తామనమాట. ఓకే. షాక్ ఒక 50 ఇయర్స్ వచ్చిన వాడికి, 30 ఇయర్స్ ఉన్న వాడికి, 10 ఇయర్స్ ఉన్న వాడికి, 2 ఇయర్స్ ఉన్న వాడికి ఒకేలా ఇస్తామండి షాక్? ఇవ్వకూడదు. ఓకే. ఎందుకు ఇవ్వకూడదు? అంటే ఎంత షాక్ బాడీకి ఇవ్వచ్చు, ఎంత ఎనర్జీ మనం బాడీకి స్టిమ్యులస్ కింద ఇవ్వచ్చు అని తెలియాలంటే ముందు యూ హావ్ టు నో స్కిన్ ఇంపిడెన్స్. స్కిన్ యొక్క రెసిస్టెన్స్ కావాలన్నమాట. స్కిన్ రెసిస్టెన్స్ తక్కువ ఉందనుకోండమ్మా, అప్పుడు వోల్టేజ్ కూడా తక్కువ అప్లై చేయాలి బాడీకి. స్కిన్ ఇంపిడెన్స్ ఎక్కువ ఉందనుకోండమ్మా, అప్పుడు వి కెన్ గివ్ మోర్ వోల్టేజెస్ లెవెల్స్ ఆల్సో. ఓకే. సో, స్కిన్ ఇంపిడెన్స్ ఎందుకుంటుంది? అంటే స్కిన్ లోపల చాలా లేయర్స్ ఉంటాయి. వాటి కింద ఫ్యాట్ లేయర్స్ ఉంటాయి. ఓకే. దీస్ ఆల్ లేయర్స్ యాక్ట్ యాస్ ఇన్సులేటర్స్. ఓకే. సో, ఇప్పుడు నేనేం అనుకుంటున్నా అంటే ఐ హావ్ టు మెజర్ స్కిన్ ఇంపిడెన్స్. స్కిన్ యొక్క రెసిస్టెన్స్ కనుక్కుందాం అనుకుంటున్నాను. కనుక్కోవాలంటే ఏం చేయాలండి? మనం కొంత సప్లై వోల్టేజ్ దాని ద్వారా పాస్ చేస్తే, అప్పుడు ఆ టిష్యూస్ ఆ వోల్టేజ్‌ని ఎంత రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి అన్న దాన్ని బట్టి నేను రెసిస్టెన్స్ ఆఫ్ స్కిన్ కనుక్కోవచ్చనమాట. సో, అప్పుడు నేను చేస్తాను అంటే ఐ విల్ ప్లేస్ సమ్ సెన్సార్. ఓకే. సమ్ సెన్సార్ అండర్‌నీత్ ద స్కిన్. ఓకే. స్కిన్ దగ్గర ఏం చేస్తానంటే ఒక సెన్సార్ పెట్టి దానికి సప్లై ఇస్తాననమాట. సప్లై ఇచ్చినప్పుడు ఆ సెన్సార్ వేడెక్కుతుంది. వేడెక్కినప్పుడు గమనించండి. ఆ వోల్టేజ్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి వేడెక్కుతుంది. మనము వి ఆర్ యూజింగ్ వాటర్ హీటర్ రైట్? వాటర్ హీటర్ మనం ఉపయోగిస్తున్నాం. వాటర్ హీటర్ ఏం చేస్తున్నామండి? మనము ఆ బకెట్‌లో వాటర్ హీటర్ పెట్టేసేసి సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది? వాటర్ వేడెక్కుతున్నాయా లేదా? సో, అలాగే మనం సెన్సార్‌ని బాడీ కింద పెట్టి, స్కిన్ కింద పెట్టి, మన స్కిన్ ఇంపెడెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఆహ్, ఆ స మనం ఆ సెన్సార్‌ని ఆహ్, యాక్టివేట్ చేయడానికి మనం వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ద సెన్సార్ ప్రొడ్యూస్ సమ్ హీట్. ఓకే. ఈ హీట్ ఎంత వస్తుంది అన్న దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? అంటే మనం ఎంత వోల్టేజ్ ఇచ్చామో దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. మోర్ వోల్టేజ్ యూ గివ్ మోర్ టెంపరేచర్ ఇట్ విల్ జనరేట్. అప్పుడేమవుతుంది? ఎంత టెంపరేచర్ తట్టుకుంటుంది స్కిన్ ఆర్ ఎంత వోల్టేజ్ తట్టుకుంటుంది స్కిన్ అని తెలుసుకుంటే, మనం దాన్ని బట్టి రెసిస్టెన్స్ ఆఫ్ స్కిన్ తెలుసుకోవచ్చనమాట. రెసిస్టెన్స్ ఆఫ్ స్కిన్ తక్కువుందనుకోండమ్మా, ఎక్కువ వోల్టేజ్ తట్టుకోలేదు. తక్కువ వోల్టేజ్‌కే సెల్స్ బాగా వేడెక్కిపోయి డ్యామేజ్ అయిపోతాయన్నమాట. సో, మనం తెలుసుకోవాలనుకుంటున్న స్కిన్ ఇంపిడెన్స్. తెలుసుకోవడానికి మన సెన్సార్ పెట్టి సప్లై ఇస్తున్నాము. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఓకే. సో, ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అనుకుంటే మనం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అనుకుంటే అవి రావట్లేదు ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో, కేర్ మస్ట్ బి టేకెన్. ఓకే. ఎంత వోల్టేజ్ లిమిటేషన్స్ ఇవ్వాలని మనం జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలి. ఓకే. సో, దిస్ ఆల్ ఫర్ టుడే. సో, ఇప్పుడు, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి అంటే, సెల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ప్రాబ్లమ్స్ మనం తెలుసుకున్నాం మనం. అసలు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, అసలు ఈ సెల్స్ ఎలా ఉంటాయి? అవి ఎలా వోల్టేజ్ ఇస్తాయి? హౌ విల్ బి ద ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్ అండ్ ఈస్ ద హౌ ఈస్ ద ఆహ్, ఆహ్, హౌ ఈస్ ద సెల్ జనరేటింగ్ వోల్టేజ్? ఓకే. This will be the next topics. Okay. Thank you.